నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మోనికా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతు రుణమాఫీ చేసిన ఘనత సీఎం కేసీఆర్దే. కొనియాడిన డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్. ఒక్క అవకాశం పేరుతో సర్వం ముంచేసిన జగన్. మళ్లీ మోసపోవద్దని ప్రజలకు పాణ్యం. మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి హితవు. ఎరువుల కర్మాగారంలో ఉద్యోగాల పేరిట మోసాలతో యువత ఆత్మహత్యలు. కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు ఎంఎస్ రాజ్ ఠాగూర్ ఆగ్రహం. స్ఫూర్తినివ్వని శిలాఫలకంగా మారిన స్వాతంత్ర సమరయోధుల స్తూపం. ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక నాయకుల ఆవేదన. ఇక డీటెయిల్స్ చూస్తే, రైతు రుణమాఫీ చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ కొనియాడారు. నియోజకవర్గంలోని వెన్నారం, తోడెళ్లగూడెం, రాముతండా తదితర గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు ₹1,00,000 రుణమాఫీ చేసి రైతుల పక్షాన సీఎం నిలబడ్డారని అన్నారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, పెట్టుబడి సహాయానికి ఏడాదికి 2 సార్లు, ఎకరానికి 5,000 చొప్పున రైతు బంధు, రైతుల అకాల మరణం చెందితే 5 లక్షల రైతు బీమా అందించి ఆ కుటుంబం రోడ్డున పడకుండా భరోసా ఇస్తున్న ప్రభుత్వం తమదని అన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల కోసం ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ బీఆర్ఎస్ సర్కార్ ప్రగతి పదంలో దూసుకుపోతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అది కూడా ప్రారంభం చేసుకుంటాం. వచ్చే దారిలో 10 లక్షల రూపాయల సీసీ రోడ్డు మంజూరు చేసి అది కూడా చేసుకుంటాం. ఆ తర్వాత ఇంకో 10 లక్షల సీసీ రోడ్డు శిలాఫలకం అది కూడా ప్రారంభం చేసుకుంటాం. ఈ విధంగా ఊరు నిండా 6-7 శిలాఫలకాలు సుమారు 1 కోటి పైన చేసుకుంటాం. గతంలో కూడా ఇవ్వడం నాకు తెలుసు. ఇది పెద్ద గ్రామం కాబట్టి మాకు ఏదైనా నిధులు వస్తే తప్పగా మీ గ్రామాన్ని దృష్టిలో పెట్టుకొని ఇస్తుంటాం. ఇదే కాదు, మీ గ్రామానికి ములకలపల్లి నుండి మీ ఊళ్ళ నుంచి పోయే రోడ్డు డోర్నకల్ వరకు 8 కోట్ల రూపాయలు మంజూరు చేసి డబల్ రోడ్ వేయించడం జరిగింది. అంతకుముందు సింగల్ రోడ్డు ఉండే బాగా దెబ్బతిని ఉంది. అది PMGSYలో పెట్టించి నియోజకవర్గానికి ఆ సంవత్సరం ఇది ఒక్కటే 8 కోట్ల రూపాయలతో బ్రహ్మాండమైన రోడ్ వేయించడం. ఇప్పుడు వెన్నారం చెరువు కింద బ్రిడ్జి కూడా కడుతున్నాం. అది కూడా ఈరోజు శంకుస్థాపన. ఆ విధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు. అదేవిధంగా గతంలో వచ్చినప్పుడు మన ఊరు మన బడిలో కూడా మనం శంకుస్థాపన చేసినాం. ఆ పని కూడా కృష్ణ గారు ఎంత అప్పు ఉందో లక్షలు టోటల్గా నిన్నటికే రైతులందరూ రాష్ట్రం అంతటా రైతుల ఖాతాలో వేసి చుక్తా చేయడం జరిగింది. నిన్న పేపర్లో మీరు నమస్తే తెలంగాణ చదవండి. డీటెయిల్గా ఎంతమంది రైతులు, 20,000 ఎంతమంది, 30,000 ఎంతమంది, 50,000 ఎంతమంది, 70,000 ఎంతమంది, ₹1,00,000 ఎంతమంది, టోటల్గా 18,500 కోట్లు రైతు ఖాతాలో వేయడం. 100, 200, 1,000, 2,000 కాదు, 18,500. నిన్న నాకు 3 రైతులు కలిసి రెగ్యులర్గా కట్టుకొని రెన్యువల్ చేయించుకున్న వాళ్ళు వాళ్ళ బ్యాంకు వాళ్ళు పిలిచి ఈ మాపైన డబ్బులు ఇచ్చేస్తున్నారు. బ్యాంకు వాళ్ళు రెన్యువల్ చేసుకొని ఉన్నోళ్ళు మనకు ఆ అప్పు అట్లా ఉంటుంది. కేసీఆర్ వేసిన డబ్బులు ఇచ్చేస్తున్నారు. ఆ విధంగా ఏదైతే ఎన్నికల్లో మనం రైతులకు ₹1,00,000 రుణాలు మాఫీ చేస్తామన్నామో మొత్తం కూడా నిన్నటికి మాఫీ చేయడం జరిగింది. మాఫీ అంటే కాగితం మీద రద్దు ఉంటే కాదు, మీరు కట్టవలసిన డబ్బు కేసీఆర్ కట్టిన ప్రభుత్వం. నిన్నటికి మొత్తం కూడా ఏ ఒక్క రైతుకు ₹1,00,000 రుణాలు పెండింగ్ లేకుండా మాఫీ చేసినాం.
కేసీఆర్ మాట అంటే మనమని ఇప్పుడు నాయకుడు చెప్పింది 600 చేస్తాం. అసలు ఎప్పుడో ఇవ్వాల్సి ఉండే కానీ 2 ఏళ్ళు ఈ టర్మ్. ఒక్క అవకాశం పేరుతో జగన్ సర్వం ముంచేశారని, మళ్లీ మోసపోవద్దని కర్నూలు జిల్లా పాణ్యం మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరి చరితారెడ్డి ప్రజలకు హితవు పలికారు. కల్లూరు మండలం చిన్నటేకూరులో మహాశక్తి రథయాత్ర ప్రచారం భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ పార్టీ అధికారంలోకి రాగానే మహాశక్తి పథకం అమలు చేసి మహిళల స్వావలంబనకు పాటుపడతామని స్పష్టం చేశారు. ఇంటింటికి తిరిగి టీడీపీ మేనిఫెస్టోలను, సూపర్ 6 పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు డి రామాంజనేయులు, మాజీ ఎంపీపీ వాకటి మాధవి, తడకన్పల్లి సర్పంచ్ సహారాబీ, గ్రామ నాయకుడు మాజీ ఎంపీటీసీ రామాంజనేయులు, మాజీ సర్పంచ్ రామచంద్రుడు, బీసీసీఎల్ రాష్ట్ర సెక్రటరీ కాసాని మహేష్ గౌడ్, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు గంగాధర్ గౌడ్, జిల్లా కార్యదర్శి కేతూర్ మధు తదితరులు పాల్గొన్నారు. బాగుండారా తల్లి అందరూ? ఎట్లున్నాయి రేట్లు అన్ని పెరుగుతున్నాయి కదా బాగా. ఇప్పుడు అన్ని రేట్లు పెరిగినాయా లేదా మీకే అర్థమవుతుంది కదా. మళ్ళీ ఇవి తగ్గాలంటే చంద్రబాబు నాయుడు వస్తుంది. అన్ని పథకాలు కూడా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ పెట్టినాడమ్మా. చెయ్యండి, మీరు చెయ్యండి, మేము అప్పుడు అడగండి మమ్మల్ని. ఆయన ఒక్కరికి మాత్రమే అమ్మఒడి కింద 13,000 వేస్తున్నాడు ఒక్కరికే. మనం మిగతా పిల్లల్ని ఎట్లా చదివించుకోవాలా? కాబట్టి చంద్రబాబు నాయుడు వస్తే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 15,000 రూపాయలు అమ్మ అకౌంట్ లోనే ఇస్తాడు. పిల్లలను బడికి పంపిస్తే తల్లి అకౌంట్లు వస్తాయి. గ్యాస్ సిలిండర్ కొనాలంటే ఇప్పుడు ఎంత ఉందమ్మా? 1250. మరి అంతకుముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 600 ఉండి సబ్సిడీ పడుతున్నాం మనకి. ఇప్పుడు యాద లేదు. మరి అదే చంద్రబాబు నాయుడు వస్తే 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ, మీకు సంవత్సరానికి 3 ఇస్తాడు ఫ్రీగా. మీరు కర్నూలు జిల్లాలో ఎక్కడికైనా బస్ టికెట్ల ఫ్రీగా పోయి రావచ్చు. ఆడోళ్ళకి ఈ అవకాశం మగోళ్ళకి లేదు. మళ్ళా మీరు 10 సార్లు కర్నూలు పోయినా కూడా టికెట్ అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అన్ని రోజులు బస్సులు 10 సార్లు రోజుకు టికెట్ల చేద్దాం. మీరు అందరికీ రైతులకు కూడా పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉద్యోగాలు ఇస్తానని మోసం చేసిన నాయకుల వల్ల ఇక్కడి యువత ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎంఎస్ రాజ్ ఠాగూర్ అన్నారు. గోదావరిఖనిలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో గడప గడపకు ప్రజా ఆశీర్వాద యాత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా రాజ్ ఠాగూర్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గోదావరిఖని పట్టణ చౌరస్తాలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మక్కాన్ సింగ్ మాట్లాడుతూ ఇక్కడి ఎమ్మెల్యే పేరు చెప్పి నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకోవడం ప్రభుత్వానికే సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనకు అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తానని స్పష్టం చేశారు. ఇంటింటికి వెళ్లి ప్రజల ఆశీర్వాదం తీసుకుని స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుంటామని అన్నారు. వారి ఆశీర్వాదంతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ దాని అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు మహిళలతో సభా వేదిక ప్రాంగణం కిక్కిరిసిపోయింది. రవికుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎవరు గెలవరు, ఎన్ని దీవెనలు ఉన్నా ఎన్ని మంచితనం ఉన్నా ఎంత పేరు వచ్చినా పైసలతోని అంతా తీసేస్తామని మన కోట్ల రూపాయలు ఉన్న కూడా రాజకీయంలో ఏం పనికి రాకుండా పోతారు. మన కార్మికులు కానీ, ఇక్కడ కార్మికుల పిల్లలు కానీ, యూతులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి యువత కానీ, చదువుకున్న విద్యార్థులు, మేధావులు, కార్మికులు వారి యొక్క మిత్రుల ఒక దుర్మార్గమైన చర్యతో ఆర్ఎస్ఎల్ సంఘటనలో మీ అందరికీ తెలుసు, ఒక్కొక్కరు 10 లక్షల రూపాయలు ఇచ్చి ఉద్యోగాలు కొని ఆడ చేసే పని కూలి పని చేయలేక మా డబ్బులు మాకేమని మళ్ళీ తిరగబడితే మేము ఇయ్యము పొమ్మంటే ఆత్మహత్యలు చేస్తున్నటువంటి ఒక నీచమైన చరిత్ర ఈ యొక్క నియోజకవర్గానికి వచ్చింది. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఒక శాసన సభ్యుడి పేరు చెప్పి ఆత్మహత్యల పాలైందంటే సిక్కు 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 అని చెప్పి ఈ రోజు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా బాధపడతా ఉన్నారు. ఇవాళ ప్రతి ఒక్కరు అంటా ఉన్నారు, రాజ్ ఠాకూర్ అనేవాడు 25 ఏళ్లుగా ఒకరికి సేవ చేయడం తప్ప ఎవరికి నష్టం చేయలేదు. ఒకరికి సేవ చేయడం తప్ప ఎవరికి నష్టం చేయలేదు. గతంలో ఒకరికి 2 స్థానాలు ఇచ్చాం, మొన్న ఒకరికి అవకాశం ఇచ్చాం. ఈసారి మాత్రం ఖచ్చితంగా మా కుటుంబ సభ్యుడైన ఒక్క మాట చెప్తాను, మీరందరూ కూడా ఈరోజు మహిళా కాంగ్రెస్, యువజన కాంగ్రెస్, విద్యార్థి కాంగ్రెస్, మరి మండలాల నుంచి ప్రతి ఒక్క మిత్రులు, ఈరోజు వచ్చిన కార్మికులు ఒక్క మాట చెప్పండి. ఈరోజు కలిసినప్పుడల్లా మీరే అనడం కాకుండా మీకున్న మిత్రులకు, మీ ప్రాంతంలో పనిచేసేటువంటి వాళ్ళకి, మీరు తినే కాడ, మీరు తాగే కాడ, మీరు ముచ్చట్లు పెట్టే కాడ, సోషల్ మీడియాలో ఎక్కడ వీలైతే ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం మండవల్లి సెంటర్ వద్ద గల స్వాతంత్ర సమరయోధుల స్తూపం వద్ద స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించకపోవడం స్ఫూర్తినివ్వని శిలాఫలకంగా మారిందని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ ఎల్ఎస్ భాస్కర్ రావు, మండల అధ్యక్షుడు టి అప్పారావు ఆవేదన వ్యక్తం చేశారు. 15 ఆగస్టు వేడుకలు వివిధ కార్యాలయాల్లో ఘనంగా నిర్వహించారని, కానీ అమరవీరుల స్తూపం వైపు అధికారులు, నాయకులు, ప్రజాప్రతినిధులు కన్నెత్తి చూడకపోవడంతో శిలాఫలకం స్వాతంత్ర స్ఫూర్తిని ఈ తరానికి అందించలేకపోయిందని అన్నారు. ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ స్తూపం చుట్టూ చెత్త చెదారం, పిచ్చి మొక్కలు, ఖాళీ మద్యం సీసాలతో అపరిశుభ్రంగా ఉండడం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పరిసరాలు శుభ్రపరిచి అమరవీరుల స్తూపం కనిపించే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన మండవెల్లిలో స్వాతంత్ర సమరయోధులు మండవెల్లి పంచాయతీ సమితి వారు స్వాతంత్ర సమరయోధుల స్తూపంను ఏర్పాటు చేసి ఉన్నారు. మరి ఆ స్తూపంను ఎవరో పట్టించుకోక పిచ్చి మొక్కలు, చెత్త చెదారం, బ్రాందీ బాటిళ్లతో నిండి ఉంది. ఈ యొక్క ఫ్రీడమ్ ఫైటర్స్ను ఎవరో గుర్తించకపోవటంపై పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గ పరిధిలోని
మండల కేంద్రమైన మండవెల్లిలో స్థానిక సెంటర్లో ఉన్నటువంటి స్వాతంత్ర సమరయోధుల స్తూపం ఈ ఎవరికి గుర్తురాకపోవటం, పరిసరాలను శుభ్రపరచకపోవటం, అక్కడ కార్యక్రమాలు నిర్వహించకపోవడంపై ప్రజలు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తపరిచారు. జనగాం జిల్లా స్టేషన్ గన్పూర్ మండలం అక్కపెల్లిగూడెంలో నూతనంగా నిర్మించిన మినరల్ వాటర్ ప్లాంట్ను ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య ప్రారంభించారు. అనంతరం అక్కపెల్లిగూడెం నుండి రఘునాథ్పల్లి మండలంలో శివాజీనగర్ వరకు నూతన బీటీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మాచర్ల గణేష్, ఎంపీపీ, జెడ్పీటీసీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ మరపాక రవి, సర్పంచ్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జ్యోతి నర్సిరెడ్డి గారు ఇక్కడ సర్పంచ్ అయిన తర్వాత ఆయన స్వయంగా కాంట్రాక్టర్ కాబట్టి ఆ రకంగా కొంత చొరవ తీసుకోవడం, అదేవిధంగా అన్ని పనులు తన లాభం నష్టం సరే ఎంత వచ్చినా ఎంత పోయినా పర్లేదు అన్నట్టు వారే ముందు వరుసలో ఉండి పనిచేయడం వారిని నేను అభినందిస్తున్నా. సరే జరిగే కాంట్రాక్టర్ అన్నప్పుడు కొంచెం అటు ఇటు చూసుకుంటున్నట్టు లాభం నష్టం మధ్య సైడ్ కొంచెం చూసుకున్నా కూడా ఊరు పండుగ లెక్క ఉండాలి. మళ్ళా గ్రామ పంచాయతీ భవనం మరి మనం పూర్తి చేసుకొని ఒక మంచి పండుగ చేసుకున్నాం. సో ఈరోజు గణపురం నియోజకవర్గంలో మరి గణపురం 10 ఏళ్ల కింద గణపురం వదిలిపెట్టేవారని అమెరికానో లండనో పోయిన వాళ్ళు ఇప్పుడు వస్తే గణపురాన్ని గుర్తుపట్టేటట్టు లేదు. గణపురం మొత్తం కూడా రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వచ్చింది. తర్వాత అనేక కళాశాలలు, పాఠశాలలు వచ్చినాయి. పాలిటెక్నిక్ కళాశాల వచ్చింది. ఒక్క నిమిషం కూడా సైకిల్ వాళ్ళు కానీ నడిచిన వాళ్ళు ఆగకుండా కింద అండర్ పాస్ కిందికి వెళ్ళి కూడా పోయేదానికి కింద దారి పెట్టించడం. సెంట్రల్ లైటింగ్ అయిపోతూ ఉంది గణపూర్లో. తర్వాత అనేక మన పిల్లలందరినీ చదివించడానికి 5వ తరగతి నుండి మొదలు పెడితే కాలేజీ చదువుల వరకు ఇంగ్లీష్ మీడియం అది ఏ కులమైనా కానీ సంవత్సరానికి 1,25,000 రూపాయలు ఖర్చు పెట్టి మన పిల్లలను మనం వ్యవసాయ పని చేసుకుంటూ పోవచ్చు. పిల్లలు అక్కడ చదువుకుంటూ పోతారు. వెనకట రాజుల పిల్లలు కూడా అడవిలో పోయి చదువుకునేటోళ్ళు. పాండవులు, కౌరవులు అందరూ కూడా మనం చూస్తాం. భీష్మాచార్యుడు ఉంటాడు, మరి అక్కడ వారి అడవులలో వనమూలికలు తినుకుంటూ చదివేది. సో పిల్లల మీద ప్రేమ ఉండాలి, బొమ్మ ఉండాలి. 12 ఏళ్ళ వరకే 5వ తరగతి వరకు వాడు ప్రయోజకుడు కావాలి, బిడ్డ ప్రయోజకురాలు కావాలి. సో కాబట్టి మన పిల్లలను ఈరోజు 1025 రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఒక్కొక్కరి పేరు మీద 1,25,000 పెట్టి గవర్నమెంటే దాదాపు 6 లక్షల మంది ప్రతి సంవత్సరం 6 లక్షల మందికి అడ్మిషన్లు ఇచ్చి మరి చదివించే పరిస్థితి ఇవాళ ఒక తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది. అందుకనే ఈరోజు ఇంత గొప్ప ప్రభుత్వం. సో ఏ మహిళలను చూసుకుంటే ఆడపిల్ల కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్టు, బిడ్డ పుడితే 13,000, కొడుకు పుడితే 12,000, హాస్పిటల్కి వెళ్ళి ఇంటికి వచ్చేటప్పుడు కేసీఆర్ కిట్టు, కానుపు నొప్పులు వస్తున్నాయని ఫోన్ చేస్తే 108 బండి ఇంటికి వచ్చి, మళ్ళీ మొన్న కూడా 600 బండ్లు ఇచ్చాము, కొత్త బండ్లు వచ్చాయి. సో ఇంటికి వచ్చి మనం ఒక నెంబర్కి ఫోన్ చేస్తే ఆ నెంబర్ పట్టుకొని లొకేషన్ పెడితే మన ఇంటికాడ కుయ్యి మన బండి వస్తుంది. ఆ గర్భిణీ స్త్రీ భర్త కానీ తోటి కోడలు కానీ అత్త కానీ ఎవరుంటే వాళ్ళు నా బండ్లు ఎక్కించుకొని పోయి సులభ కాన్పు చేసి మళ్ళా అమ్మఒడి 100. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను మద్దతు ధరల గ్యారంటీ చట్టం చేయాలని, రుణమాఫీ చట్టం తేవాలని సంయుక్త కిసాన్ మోర్చా తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్లో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. అదేవిధంగా పంటల బీమా పథకంలో కార్పొరేట్ కంపెనీలకు లాభాలు చేకూర్చే విధానాన్ని సవరించి రైతులకు అనుకూలంగా మార్చి అమలు చేయాలని డిమాండ్ చేశారు. మతోన్మాదులను, విచ్ఛిన్నకార శక్తులను తరిమి కొట్టాలని, అనేక మంది ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న స్వాతంత్రాన్ని, రాజ్యాంగాన్ని దేశ ప్రజలందరూ కాపాడుకోవాలని సమాయత్తం చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు పశ్య పద్మ, టి సాగర్, వి కోటేశ్వరరావు, మామిడాల భిక్షపతి, పుస్తల సృజన, మూడు శోభన్, ప్రభులింగం, అంజయ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా ఆగస్టు 15 ఎప్పుడైతే ప్రారంభమవుతుందో అప్పటి వరకు ఈరోజు సాయంత్రం నుంచి దాదాపు కొన్ని గంటల తరబడి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ దేశ స్వాతంత్ర్యాన్ని రక్షించాలి అని, దేశ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి అని
తద్వారానే ఈ దేశంలో స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు వర్ధిల్లుతాయి. తద్వారా అనేక మతాలు, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, పార్సీ, జైన్, బౌద్ధ అనేక మతాల మధ్య సాంప్రదాయాలు సహచర్యము పెరగటానికి వీలుంటుంది అని, అట్లాగే రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలు, ప్రధానమంత్రి లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి హామీలు, మద్దతు ధరల గ్యారెంటీ చట్టాన్ని తీసుకురావాలి, అమలు చేయాలి అని, రైతు రుణ విముక్తి చట్టం చేయాలి అని, పంటల ఫసల్ బీమా యోజనను కార్పొరేట్లకు అనుకూలంగా కొనసాగుతూ ఉంది, దీన్ని సవరించి రైతులకు అనుకూలంగా తీసుకురావాలి అన్న ప్రధానమైన డిమాండ్లను పరిష్కరించాలి అని కేంద్ర ప్రభుత్వంపై మా డిమాండ్ను కొనసాగించుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలి. ముఖ్యంగా కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి, రుణ అర్హత కార్డులు ఇచ్చి బ్యాంకు రుణాలు ఇవ్వాలి అని, పోడు రైతులందరికీ పట్టాలు ఇవ్వాలి అని, రుణమాఫీకి సంబంధించి కూడా రైతులపై పెరిగినటువంటి వడ్డీని భరించటానికి నిర్ణయం తీసుకోవాలి అని, ధరణిలో దొర్లిన తప్పులన్నింటినీ సవరించి రైతాంగానికి వారికి అనుకూలంగా భద్రత కలిగించాలి అన్న అనేక డిమాండ్ల మీద ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దేశంలో ఏర్పడిన అల్లకల్లోల పరిస్థితులు, స్వేచ్ఛగా మాట్లాడటానికి వీల్లేనటువంటి పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. ఎవరైనా మాట్లాడితే వాళ్ళని దారుణంగా హత్య చేయటానికి వెనుకాడని ఆర్ఎస్ఎస్ లాంటి శక్తులు, ఈ దేశ ప్రజలను విభజించటానికి విచ్ఛిన్నకర శక్తులు, మతోన్మాద శక్తులు దేశ పరిస్థితుల్ని అల్లకల్లోలంగా ఏర్పరుస్తూ ఉన్నాయి. అందుకోసమే ఈ దేశ ప్రజల మధ్య ఐక్యత, ఈ దేశ ప్రజల మధ్య సహచర్యం, ఈ దేశ సమగ్రత కొనసాగటానికి ఈ దేశంలో రాజ్యాంగం కాపాడబడాలా. ఈ సందర్భంగా ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా దేశ ప్రజల ఐక్యత, సమగ్రత కాపాడటానికి వీలుగా పట్టుకొమ్మగా ఉన్న రాజ్యాంగాన్ని కాపాడుకోవటానికి కేంద్ర పాలకులు చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తాం. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో అమావాస్య అన్నప్రసాద వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో ప్రజ్ఞాపూర్ మాజీ సర్పంచ్ దివంగత ప్రొద్దుటూరి రామ్ రాజేశం రాజేశ్వరి దంపతుల జ్ఞాపకార్థం వారి కుమార్తెలు అల్లుళ్ళు శ్రీలత, భాస్కర్, పద్మ, రవీందర్, కృష్ణకుమారి, కృష్ణమూర్తి, భాగ్య, రవీందర్ సౌజన్యంతో దాదాపు 300 మందికి అమావాస్య అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాచారం దేవస్థానం డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ, కొండపోచమ్మ దేవస్థానం డైరెక్టర్ గోలి సంతోష్ మాట్లాడుతూ అన్నదానం మహాదానం అని అన్నారు. అమావాస్య రోజున అన్నదానం చేస్తే పితృదేవతల అనుగ్రహం ఉంటుందని తెలిపారు. 3 ఏళ్లుగా ప్రతి అమావాస్య రోజున అన్నదానం చేయడానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కిరాణా వర్తక సంఘం అధ్యక్షులు సిద్ధి విక్షపతి, అత్తెల్లి లక్ష్మయ్య, సూర ఆంజనేయులు, దొంతుల సత్యనారాయణ, సిద్ధేశ్వర్, కైలాస ప్రశాంత్, ఉమేష్, ఆర్యవైశ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గజ్వేల్ పట్టణంలో అమావాస్య అన్నప్రసాద సేవా సమితి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అమావాస్య అన్నదానము 38వ నెల. ఈ నెల మా కీర్తిశేషులు ప్రజ్ఞాపూర్ వాస్తవ్యులు ఎక్స్ సర్పంచ్ పొద్దుటూరు రామరాజేశం గారు, వారి భార్య రాజేశ్వరి గారి జ్ఞాపకార్థము అల్లుడు భాస్కర్, వాళ్ళ సడ్డకులు, వాళ్ళ కూతుర్ల మనమరాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కార్యక్రమానికి చేసిన వాళ్ళ ముగ్గురు సడ్డకులకు, గజ్వేల్ పట్టణ వాస్తవ్యులు విషపదన్న గారు, దుబ్బకోట మిట్రాములు గారు, సత్యనారాయణ గారు, పొద్దుటూరి శ్రీపురం సత్యనారాయణ గారు, కోలి సంతోష్ గారు, అయితే సత్యం గారు, అంతెల్లి లక్ష్మయ్య గారు, సూరాంజనేయులు ప్రజ్ఞాపూర్ వాస్తవ్యులు, ప్రముఖ వ్యాపారవేత్త కృష్ణమూర్తి గారు, రచ్చల్ గారు, దుబ్బకుంట రచ్చల్ గారు, అయితే సత్యం గారు, వీళ్ళందరూ ప్రతి సిద్ధేశ్వర్ గారు, సంతోష్ గారు, ఉమేష్ గారు ప్రతి మా అమావాస్య అన్నదానం రోజు మాకు చేదోడు వాదోడుగా ఉంటూ ఎంతో సహకరిస్తున్న ప్రతి ఆర్యవైశ్య సోదరునికి, గజ్వేల్ ప్రముఖులు ఆర్యవైశ్యులందరికీ పేరు పేరున మా ఆర్యవైశ్య సంఘం తరఫున ప్రతి అమావాస్య రోజు 300 మందికి అన్నదానం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ముందుండి అందరూ సహకరిస్తున్నందుకు వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అమావాస్య రోజు అన్నదానం చేసినట్టయితే వాళ్ళ పితృదేవతలకు తల్లి కానీ, తండ్రి కానీ, తాత కానీ
వాళ్ళకు మోక్షం అనేది కలుగుతుంది కనుక ఇటు కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి, భోజనాలు చేస్తున్న ప్రతి వారికి కూడా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 3 తరాలను ప్రభావితం చేసిన వ్యక్తి సాయుధ విప్లవోద్యమం నుంచి సామాజిక ఉద్యమాల వరకు అనేక ఉద్యమాలను నిర్వహించి ప్రజల కోసమే తమ గొంతును, కళాన్ని, గళాన్ని, జీవితాన్ని అర్పించిన వ్యక్తి గద్దర్ అని గుమ్మడి రాజుల సాంబన్న అన్నారు. జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గం పాలకుర్తి మండలం గూడూరులో గద్దర్ అన్న యాద్ సభ, గద్దర్ అన్న ఒక తాత్వికుడు అనే అంశంపై కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలందరినీ చదివించి గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దాలని అన్నారు. రాబోయే తరాలకు రాజకీయాలతో పాటు ఉన్నత విద్యలో రాణించాలని, అప్పుడే గద్దర్కు నిజమైన నివాళి అర్పించినట్లు అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గూడూరు నాయకులు, మాజీ సర్పంచులు, యువకులు, కళాకారులు, ఉద్యమకారులు పాల్గొన్నారు. ఉచితంగా ఇయ్యాలి, కొట్టు తప్పకుండా ఎట్టి చెయ్యాలి. ఎట్టి బతుకులు చూడాలమ్మా, ఎట్టి బతుకులు చూడాలమ్మా. నిర్మల్ జిల్లా బాసర బీసీ హాస్టల్లో విద్యార్థులకు పురుగులతో కూడిన అన్నం, కుళ్ళిపోయిన కూరగాయలతో కూర వండి పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నం తినలేక ఖాళీ కడుపుతో పడుకోవాల్సి వస్తోందని పలువురు విద్యార్థులు వాపోతున్నారు. ఈ సందర్భంలో కొందరు విద్యార్థులు మాట్లాడుతూ తాగడానికి నీరు లేక ఇబ్బంది పడుతున్నామని, వాటర్ ప్యూరిఫైయర్ 10 రోజుల నుంచి పనిచేయడం లేదని అన్నారు. సంబంధిత అధికారులు స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. బూజు పట్టిపోయింది అంతే. ఇగో పురుగు ఫోటో చూడు. అది అండతో అంటే అండ తెచ్చిందన్న ఎవరు ఇలా పడేస్తామని ఉంచినామని అట్లా అండ మరి ఇది పెట్టుకున్నారు ఎందుకు పడేది కదా పడేస్తామా పడేయడు కాదు ఎంత గెలుస్తాము. పురుగులు డైలీ వెళ్తాయా? ఇయ్యాలి వెళ్ళినాయా? ఏమైందిరా తింటలేవు? తినేది మీరు ఇప్పుడు పులిహోరలో ఏమేమి ఉంటాయి? మొన్న ఏమన్నా కిచిడి ఎట్లుంటుంది? ఇది రెండు సేమే ఉన్నాయి కదా, పులిహోర కిచిడి సేమే ఉన్నది కదా. ఏమన్నా మరి ఒక్క పల్లె నచ్చిందా వాళ్ళకన్నా? ఒక్క పల్లి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
రైతు రుణమాఫీ చేసిన ఘనత సీఎం కేసీఆర్దే కొనియాడిన డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్. ఒక్క అవకాశం పేరుతో సర్వం ముంచేసిన జగన్ మళ్లీ మోసపోవద్దని ప్రజలకు పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి హితవు. ఎరువుల కర్మాగారంలో ఉద్యోగాల పేరిట మోసాలతో యువత ఆత్మహత్యలు. కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు ఎంఎస్ రాజ్ ఠాగూర్ ఆగ్రహం. స్ఫూర్తినివ్వని శిలాఫలకంగా మారిన స్వాతంత్ర సమరయోధుల స్తూపం. ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక నాయకుల ఆవేదన. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజం.